కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఫిక్స్డ్గా ఏమన్నా ఒక పోలీస్ డ్రెస్ చేయించి పెట్టుకున్నారా? లేదు చేసుకోలేదు, కానీ ఎక్కువ అవే చేస్తూ ఉంటాను. అంటే మిమ్మల్ని చూడగానే అందరికీ ఐడియా వచ్చేస్తూ ఉంటాను. అది లక్కీగా యా బ్లెస్డ్, ఆ ఒక్క విషయంలో అయితే బ్లెస్డ్. మన సినిమా ఇండస్ట్రీలో యూజువల్గా ఏదైనా కానీ ఎవరైనా ఒక క్యారెక్టర్ చేసి అంటే వచ్చేసారనుకోండి, రిపీటెడ్గా అదే క్యారెక్టర్స్ ఇంకొకసారి కానీ రిపీట్ అయిందనుకోండి, దానికే ఫిక్స్ అయిపోతుంటారేమో కదా. అంటే అందరూ అలా అనుకుంటారు, కానీ బట్ ఆ క్రియేటివ్ టీమ్ ఏదైతే ఉంటుందో, డైరెక్షన్ టీమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ సినిమాలో పోలీస్గా బాగా చేశారు కదా, సో మన సినిమాకి అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మన సినిమాకి హెల్ప్ అవుతుంది కదా, అకార్డింగ్ టు స్టోరీగానే ఉంటుంది. కానీ ఇతను పోలీస్ కాబట్టి పోలీసే ఇవ్వాలి అనేది కాదు, వాళ్ళ నరేషన్లో వాళ్ళ స్క్రిప్ట్లో పోలీస్ ఉంటే, సో ప్రీవియస్గా ఆయన చాలా పర్ఫామ్ చేశారు కదా, మన కథకు హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అలా తీసుకుంటారు. సో అంటే డ్రెస్ ఒకటే అయినా కానీ కథల్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే పర్ఫార్మ్స్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక కథ ఇంకో కథను పోలు ఉండదు, ఒక చేసిన సీన్ ఇంకో సీన్లో పోలు ఉండదు. అది బాగా థ్రిల్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటుంది, కొన్ని చోట్ల దయ చూపించాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల జస్ట్ యాజ్ ఎ పోలీస్గా చేయాల్సి వస్తుంది. డిఫరెన్స్ ఉంటుంది. డ్రెస్ ఒక్కటే కామన్, కానీ పర్ఫార్మ్స్ చేసే పారామీటర్ అయితే డిఫరెన్స్లో ఉంటుంది. అందులో మీరు పర్ఫామ్ చేసిన విషయానికి వచ్చేటప్పటికి సీరియస్గా చేశారు, కొన్ని అయితే కామెడీగా చేశారు, అండ్ కొన్ని క్రైమ్ యాంగిల్ ఇంకా వెరీ జర్నలిస్ట్ అంటే ఇన్నోవేటివ్గా ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ కూడా చేశారు కదా. లక్ సార్, అంతే కుదిరింది నాకు. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్కే ఆ క్రెడిట్ ఇవ్వాలి. హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో ఇలా కనబడ్డాను కదా, నెక్స్ట్ సినిమాలో అలా కనబడలేదు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్టిస్ట్కి అదొక మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీ లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలి ఇలా అని చెప్పేసి? సార్ మీరు నమ్మరు, నాకు ఏ కోశానా లేదు సార్, ఏ కోశానా లేదు. అది మరి ఏంటో యాక్చువల్గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఎప్పుడైతే సినిమా ట్రయల్స్ స్టార్ట్ చేశానో అప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే లైట్ బియర్డ్, లైట్ మీసాలు అప్పుడప్పుడే వస్తున్నాయి, టీనేజ్ యంగ్స్టర్స్గా ఉన్నాం, హీరో పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అనేది మైండ్ సెట్తో దిగాం. ఓకే, ట్రయల్స్ చేసేటప్పుడు అలాంటి ఫొటోసు, అలాంటి ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళం. అదేంటో మీరు నమ్మరు, నేను నా లైఫ్లో ఏ రోజు హీరో పక్కన ఫ్రెండ్గా చేయలేదు. వచ్చిందేమో ఒకదానికోసం అనుకోవడం అంటే మన పర్సనాలిటీ దీనికి సెట్ అవుతుందేమో అని. బట్ ఇండస్ట్రీ కెమెరా మమ్మల్ని చూసింది మాత్రం పోలీస్గా. చాలామంది ఈ విషయంలో ఒక చిన్న ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే, చిరంజీవి గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు ఏదైతే మన ఎబిలిటీస్ ఉంటాయో, మనం ఎందులో రాణించగలం, మనం దేనికి సెట్ అవుతాం, దాని మీద వర్క్ చేసినప్పుడు మన సక్సెస్ అనేది పెరుగుతుంది అన్న. సో ఫస్ట్ ఎక్కువగా పోలీసులు వస్తుంటే నేను అరెబ్బా అని అనుకునేవాడిని. బట్ ఆయన ఆ మాట అన్నప్పుడు కరెక్టే కదా, నేను అనుకోకుండా నాకు పోలీస్ క్యారెక్టర్లు వస్తున్నాయి, నేను దీంట్లోనే రాణించగలనేమో, ఇదే నా స్ట్రెంగ్త్ ఏమో అని నేను కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసేసుకొని, ఆ డ్రెస్ వేసుకోగానే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఎస్ పద అని వెళ్ళిపోతూ ఉంటాను. ఆ మాట నాకు ఎప్పుడు చాలా జోష్ని ఇస్తుంది. అంటే నా స్ట్రెంగ్త్ ఇదేమో, నా అబిలిటీ ఇదేమో అని నేను కూడా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతాను. కానిస్టేబుల్ చేశాను, హెడ్ కానిస్టేబుల్ చేశాను, ఎస్పీ చేశాను, ఎస్ఐ చేశాను, సిఐ చేశాను. అంటే నా ఏజ్ వరకు ఇవే లిమిటెడ్గా ఉన్నాయి. ఇంకా కొంచెం ఏజ్ పెరిగాక కమిషనర్ అలాంటివి కూడా ఇస్తారేమో, చూడాలి. అలాగే ఇవే కాకుండా కొన్ని జవాన్ ఈ టైప్లో కూడా కొన్ని ఏదో చేసినట్టు కూడా, బట్ అవి అంత ఇంపాక్ట్ అనేది కూడా, అంటే జనాల్లోకి వెళ్ళి అవి చేసాం కానీ వాటి గురించి మాట్లాడడం అనవసరం. అంటే మనకు స్ట్రెంగ్త్, మనకు ఏదైతే ఐడెంటిటీని ఇచ్చి మనం యాక్సెప్ట్ చేశారో అదే హ్యాపీ అనిపిస్తుంది. మీ అంటే యూజువల్గా మీ ఫస్ట్ మూవీ ఏది యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ మూవీ పెద్ద క్వశ్చన్ వేసేసారు. ఏంటంటే అంటే మీ యూజువల్గా మొత్తం కెరియర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఆ డ్రెస్తోనే ఎక్కువగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ,
ఆగడు మహేష్ బాబు గారి ఆగడు. Yeah. ఆగడులో మహేష్ బాబు గారు చిన్న చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అందులో మహేష్ బాబు గారిని అరెస్ట్ చేసే ఎపిసోడ్ చేశాను. ఓకే. అప్పట్లో ఒక చిన్న క్లోజ్ ఫ్రేమ్ ఉంటుంది నా మీద. అప్పుడైతే ఆ వెండి తెర మీద మమ్మల్ని మనం చూసుకోవడం, ఆ పోలీస్ డ్రెస్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. మేము జనరల్గా వేసుకునే డ్రెస్సులకు అవి డిఫరెన్స్గా ఉంటుంది కదా, భలే అనిపించింది. వెరీ హ్యాపీ. ఆగడు సినిమాతో మొదలైంది. మొదలైంది. మరి మీ కెరియర్ ఫస్ట్ మూవీ ఏది? ఏవో చేశాను కానీ చిన్న చిన్నవి. ఆగడు అనే చెప్పాలి ఫస్ట్ మూవీ అంటే. ఫస్ట్ మూవీ ఆగడు అనే చెప్పాలి. అంటే ఆడియన్స్లోకి వెళ్ళిన సినిమా కానీ పెద్ద సినిమా ఆ రోజులో అది ఒక చిన్న, ఈవెన్ దో అది డిజాస్టర్ సినిమా అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి దానికి ఉన్న క్రేజ్ వేరు, హైప్ వేరు. అది కూడా శ్రీను వైట్ల గారి మహేష్ బాబు గారి కాంబినేషన్ ఆఫ్టర్ దూకుడు అనేటప్పటికి అది నాకు చాలా హెల్ప్ అయింది సినిమా. ఈవెన్ దో పాపం వాళ్ళకు ఫ్లాప్ ఏమో కానీ నాకు మాత్రం పెద్ద సినిమాలో కనబడ్డాడు అనేసరికి దాని మీద నాకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడ్డాయి. ఓకే. ఎప్పుడైనా పెద్ద ప్రొజెక్టర్ మీద పడినప్పుడు ఆ ప్రొజెక్షన్ వేరు ఉంటుంది. అది హ్యాపీ అనిపిస్తుంది. ఆగడు అరే ఆగడు మూవీ ఇప్పుడు టీవీలలో వేసినా కానీ ఎంత బాగా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం మనం హ్యాపీగా. అంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే డార్లింగ్, అవి రిలీజ్ అయిన టైంలో ఒక తెలియని హైప్కి వచ్చేస్తాయి. అందులో కంటెంట్ వేరే ఉంటుంది, దానివల్ల కొంచెం తేడా కొడుతుంది అంతే, వేరేదేం కాదు. మరి ఆగడుతో మొదలైంది, ఆగకుండా మీ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంది. దేవుడికి కృతజ్ఞతలు అంతే. ఈ ఒక్క విషయంలో ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? మొన్నే ఓ డైరీలో రాసుకుంటూ ఉంటే 86 86 అవి గుర్తున్నవి, గుర్తులేని తెలియదు నాకు. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. తెలియదు మరి. 86 ప్రామినెంట్గా రాసుకున్నా. హీరోని డైరెక్టర్ని గుర్తుపెట్టుకుని 86 ఉన్నాయి. అతి త్వరలో ఆ 14 కంప్లీట్ చేయాలి. 100వ మూవీ అన్నట్ట. అంతే, హ్యాపీ. నాకు తెలిసినంత వరకు ఆ 100 కొట్టేసి ఉంటారేమో తెలియకుండానే. 100 కాకపోయినా అంటే నేను అనుకోవడం ఒక 5-6 ఎక్కడో మిస్ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఒక 5-6 గుర్తు రావట్లేదు కానీ ఒక 5-6 అయితే మిస్ అయ్యింటాయి. చేసేద్దాం అంతే, హ్యాపీ. మూవీసే కాకుండా ఈ వెబ్ సిరీస్ కానీ ఇవి కూడా కొన్ని చేశారు కదా? చేశాను. రీసెంట్గా టచ్ మీ నాట్ హాట్స్టార్లో చిన్న సీన్ అయినా చాలా మంచి సీన్ చేశాను. లక్కీగా నా అదృష్టం, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను చేసినవి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ అవి పెద్ద కాంబినేషన్స్ అయ్యాయి. హీరో కాంబినేషన్స్ అవ్వడం వల్ల హీరోని బ్యాలెన్స్ చేసే ఆర్టిస్ట్ అన్న చిన్న పేరుంది నాకు. అంటే ఆ సీన్లో అతన్ని పెడితే ఆడు బ్యాలెన్స్ చేస్తాడు, తూగుతాడు ఆ సీన్లో అనేది ఒకటి ఉంది బ్యాలెన్స్. అది వెరీ హ్యాపీ. నవదీప్ అన్న కాంబినేషన్లో, హీరోయిన్ కాంబినేషన్లో మంచి సీన్ చేశారు. ఓకే.